హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు వీడియో చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకు అంటే సూర్యకుమార్ యాదవ్ ఈస్ బ్యాక్, స్కై ఈస్ బ్యాక్ టు ద ఫీల్డ్. రీసెంట్గా చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ తన ఎన్ఈసీ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకుని టీంలో ఈ రాబోయే ఢిల్లీ మ్యాచ్లో ఆడతాడు అనేది క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ చూస్తే ఢిల్లీ మ్యాచ్లో ఆడొచ్చు. ముంబై చూస్తే 10th పొజిషన్లో ఉంది. ఫామ్ లేక ముంబై 3 మ్యాచెస్ అనేవి ఓడిపోయి లాస్ట్ పొజిషన్లో ఉంది. ఇంకా ముంబై ఆడాల్సిన 11 మ్యాచెస్ అనేవి ఉన్నాయి. అందులో ప్లే ఆఫ్కి వెళ్ళాలి అంటే 8 మ్యాచెస్ అనేవి తప్పకుండా గెలవాలి. సో సూర్యకుమార్ యాదవ్ టీంలోకి వస్తే ఒక టాప్ బ్యాట్స్మెన్గా కంప్లీట్గా ప్రదర్శన చేస్తాడని అనుకోవచ్చు. ఎందుకు అంటే బ్యాటింగ్ ఆర్డర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్న ముంబై టీంలో సూర్యకుమార్ యాదవ్ చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ అనేది జరగవచ్చు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2023లో సూర్యకుమార్ యాదవ్ 600 పైగా రన్స్ అనేవి చేశాడు. అందులో 2 సెంచరీస్ అనేవి కూడా ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ గాయం కారణంగా T20స్కి దూరమైన సూర్య ఎన్ఈసీ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఈ ఢిల్లీతో జరగబోయే మ్యాచ్లో ఆడొచ్చు అని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. సో సూర్యకుమార్ యాదవ్ అయితే ముంబైకి ప్లస్ పాయింట్ అవుతుందా అవ్వదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.